ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ బాబాకి సహాయకుడను. అనుక్షణం పరమాత్మ శ్రీమతం పైన నడుస్తూ శ్రేష్టమైన మార్గం ద్వారా శ్రేష్టాతి శ్రేష్టంగా తయారయ్యే వారిని నేను. జ్ఞాన మార్గం పైన నడిచే ఆత్మను. ఈ క్షణం నా జ్ఞానయుక్త స్థితిలో కూర్చొని జ్ఞాన సాగరుడైన పరమాత్మ ద్వారా జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. I, the soul, be at my own knowledgeful stage, experience the miracle of this knowledge directly from my Father, experience Himself right in front of me, showers me with the radiations of knowledge. Om Shanti, Shanti, Shanti. Om Shanti. Murli date 26/20/24. आज का हेडिंग मीठे बच्चे, अब चने मुट्ठी के पीछे अपना समय बर्बाद नहीं करो. अब बाबा का मददगार बन बाबा का नाम पाला करो. बाबा भगवान మన తండ్రి, సుప్రీం ఫాదర్. నేను వారినెంత స్మృతి చేస్తే నా ఈ ఆత్మలో పుణ్యం యొక్క ఖాతా జమ అవుతూ ఉంటుంది. కానీ నేను ఈ మిస్టేక్ ఏమన్నా చేస్తున్నానా? శనగలు వెనకాల పరిగెడుతూ, అంటే వినాశీ ధనం ఏదైతే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది, అది ఎప్పుడో ఒక్కసారి వినాశనం అవుతుంది అనేది మనకి తెలుసు. ఆ వినాశీ ధనాన్ని పరమాత్మ దేంతో పోల్చారు? శనగలతో పోల్చారు. శనగలు సదా ఉండవు కదా, పాడైపోతాయి, లేకపోతే దేనికి పనికిరావు. అలాంటి శనగల వెనకాల పరిగెత్తి మీ సమయాన్ని ఏమన్నా వేస్ట్ చేసుకుంటున్నారా? చెక్ చేసుకోండి. నేను ఎంత సంపాదిస్తాను? నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి. 5 లక్షలు సదాకాలికంగా నా దగ్గర ఉంటాయా? సరే, సదాకాలికంగా నా దగ్గర ఉంటే నేను వాటిని నాతో ఏమన్నా తీసుకెళ్తానా? అవి ఇక్కడే వినాశనం అవ్వాల్సిందే కదా. మరి అలాంటి శనగల వెనకాల పరిగెత్తి నా ఫ్యూచర్ విశ్వ రాజ్యాన్ని నేనేమన్నా పోగొట్టుకునే మిస్టేక్ చేస్తున్నానా? చెక్ చేసుకోవాలి. ప్రశ్న, इस ज्ञान मार्ग में तुम्हारा कदम आगे बढ़ रहा है, इसका निशानी क्या है? जिन बच्चों को शांति धाम और सुख धाम सदा याद रहता है, याद के समय बुद्धि कहाँ पर ही भटकता नहीं, बुद्धि में व्यर्थ का ख्यालात नहीं आता है, बुद्धि एकाग्र है, झुटका नहीं खाते हैं, खुशी का पारा चढ़ा हुआ है, उससे सिद्ध है वह कदम आगे बढ़ रहा है. మరి ప్రతిరోజు నేను మురళి వింటాను. మురళి వింటూ స్పిరిచువల్ వేని ఫాలో అవుతాను. ఈ స్పిరిచువల్ వేలో నేను ఎంతగా ఉన్నతంగా వెళ్తున్నాననేది నాకు ఎలా తెలుస్తుంది? నేను శాంతి ధామం లేక సుఖ ధామాన్ని సదా స్మృతి చేసే ఆత్మన. స్మృతి ద్వారా నా ఈ బుద్ధి అటు ఇటు భ్రమించకుండా జస్ట్ పరమాత్మతో కనెక్టెడ్ అయ్యుందా? స్మృతి చేసే సమయంలో వ్యర్థమైన ఆలోచనలు నాకు రావటం లేదు కదా. నా ఈ బుద్ధి పాయింట్ ఆఫ్ లైట్ అయిన పరమాత్మతో ఎంత కనెక్టెడ్ ఉంది. స్మృతి చేసే టైం, మెడిటేషన్ చేసే టైంలో నాకు లేజినెస్ లేక నిద్ర అనేది రావటం లేదు కదా. సంతోషపు పాదరసం, స్పిరిచువల్ హ్యాపీ ఇంటాక్సికేషన్
అనేది ఎంత వరకు పీక్స్ లో నాకు ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా బుద్ధి కాన్సన్ట్రేటెడ్ గా ఉంది, బుద్ధి పరమాత్మని భ్రమించే సమయంలో ఎక్కడ వ్యర్థం వైపు వెళ్ళటం లేదు, ఎక్కడ భ్రమించట్లేదు, బుద్ధి నెట్వర్క్ చాలా క్లియర్ గా ఉంది. దీని ద్వారా ఏమర్థమవుతుంది? వారు ఈ జ్ఞాన మార్గంలో తమ అడుగుని ముందుకు వేస్తున్నట్టు. మరి నేను ఆత్మ నా లైఫ్ లో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాను, నేను ఆత్మ నా లైఫ్ ని ఎటువైపుకు తీసుకెళ్తున్నానో చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంజనీరింగ్ నేర్పించే టీచర్స్ ఉంటారు, మెడికల్ సైన్స్ నేర్పించే టీచర్స్ ఉంటారు, లాయర్ వకీల్ చదివించే టీచర్స్ ఉంటారు. సో టీచర్స్ చాలా మందే ఉన్నారు, కానీ అన్లిమిటెడ్ టీచర్, అనంతమైన టీచర్, మొత్తం ప్రపంచానికే ఒక సరైన మార్గాన్ని చూపించే సత్యమైన గురు, సద్గురు, సతో ప్రధానంగా తయారు చేసే సద్గురు ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఉండలేరు. మరి అలాంటి పరమాత్మకి చెందిన వారిగా అయ్యాను కదా నేను. ఎంత జాగ్రత్తగా ఉంటున్నాను, నా ప్రతి పైసాను ఎంతగా పోగు చేస్తున్నాను, శనగల వెనకాలైతే నేను పరిగెత్తడం లేదు కదా, పరమాత్మ పైన ఎంతగా పూర్తిగా నమ్మకం అనేది ఉంది అనేది చెక్ చేసుకోవాలి. నేనిప్పుడు ఏ లైఫ్ లో ఉన్నాను? స్టూడెంట్ లైఫ్. స్టూడెంట్ లైఫ్, నేను స్వయం సుప్రీం ఫాదర్ నా టీచర్ కాయి నన్ను చదివిస్తున్నారంటే ఈ స్టూడెంట్ లైఫ్ ని నేను ఎంతగా ఉపయోగించుకోవాలో చెక్ చేసుకోవాలి. ధారణ, చనే ముట్టి చోట్ బాబా సే విశ్వ की बादशाही लेने का पुरुषार्थ करो, किसी भी बात में डरना नहीं, वन मरी निर्डर बन बंधनों से मुक्त होना है, अपना समय सच्ची कमाई में जमा करना है. శనగలు అవినాశి ధనం, అవినాశి వస్తువులు నెక్స్ట్ మినిట్ లా ఉంటాయో లేదో కూడా నమ్మకం లేదు. వాటి వెనకాల పరిగెట్టి విశ్వ రాజ్య పదవిని పోల్కోకండి. ఎంతగానో పురుషార్థం చేయాలి. ఏ విషయాన్ని చూసినా నేను భయపడకూడదు, అమ్మో ఏం జరుగుతుందనేది విషయం లేదు. నా తల మీద స్వయం సుప్రీం ఫాదర్ యొక్క వరదాని హస్తం ఉంది. మరి ఎలాంటి భయం లేనటి వారిగా నేను ఆత్మ ముక్తుడిగా అవ్వాలి. నా సత్యమైన సంపాదన ఎంతగానో చేసుకుంటూ సంపాదన సఫలం చేసుకోవాలి. ఈ దుఃఖ ధామాన్ని మరిచి దేని గుర్తు చేయాలి? శివాలయం, శివుడు నివసించే ఆలయం. శివుడు అనగా పరమాత్మ. ఎక్కడుంటారు? పరంధామంలో ఉంటారు. మరి అలాంటి శాంతి ధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. మాయ ఎన్నో విఘ్నాలు వేస్తుంది, మనల్ని డిస్టర్బ్ చేయడానికి చేస్తుంది, మనల్ని టెన్షన్స్ లోకి తీసుకెళ్తుంది, దుఃఖంలోకి తీసుకెళ్తుంది. నేను అలాంటి మాయ యొక్క విఘ్నాలు చూసి ఎప్పుడు కూడా భయపడను. అలాంటి భయం లేనటి వారిగా ఉన్నానా చెక్ చేసుకోవాలి. వరదానం, गीता का पाठ पढ़ने और पढ़ाने वाले नष्टो मोह स्मृति स्वरूप भव. इसका मीनिंग, गीता ज्ञान का पहला पाठ है अशरीरी आत्मा बनो. अंतिम पाठ है नष्टो मोह स्मृति स्वरूप बनो. पहला पाठ है विधि और अंतिम पाठ है विधि से सिद्धि. या पढ़ो और सभी को पढ़ाओ. గీత యొక్క మొట్టమొదటి పాఠం అశరీరి ఆత్మగా అవ్వాలి. అంతిమ పాఠం నష్టో మోహ స్మృతి స్వరూప ఆత్మగా అవ్వాలి. మొట్టమొదటి పాఠం ఉన్నతంగా వెళ్ళటానికి ఒక విధి. నష్టో మోహులుగా దేని మీద మోహము లేనటి వారుగా అవ్వడం అంతిమ పాఠం. ఆ విధి ద్వారా నాకు లభించిన సిద్ధి. మరి ఈ పాఠాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, చదవాలి, ఇతరుల చేత చదివించాలి, ఇలాంటి శ్రేష్ఠ కర్మ చేసి చూపించాలి. ఇంత శ్రేష్ఠతి కర్మ చేస్తే నేను ఆత్మ నా శ్రేష్టమైన భాగ్యాన్ని గీసుకోగలను. స్లోగన్, परमात्मा स्नेह में समय
समाये रहे तो मेहनत से मुक्त हो जाएगा. పరమాత్మ స్నేహంలో కనుక నేను ఇమిడిపోయి ఉంటే నాకిక కష్టం అనేది నా డిక్షనరీలో కూడా ఉండదు. రోజంతటిలో పరమాత్మ స్నేహంలో ఎంతగా ఇమిడిపోతున్నాననేది చెక్ చేసుకోవాలి. Let's take this as today's homework. Today, throughout the day, let's merge in the God's love. I, the soul, always be merged in the God's love, where I never face any trouble with this physical world. Okay, sure. Relax. Om Shanti. Nenu Atma. సత్యుగి స్వరూపాన్ని, దివ్యమైన ఆత్మను, సతో ప్రధాన ఆత్మను, నిశ్చింత ఆత్మను, సర్వం సత్యాగిని, సదా శ్రేష్ట కర్మలు చేసే వారిని, నిశ్చింత చక్రవర్తిని, ఒక్క క్షణం నా ఆత్మాభిమాని స్థితిని చెక్ చేసుకుంటాను. నేనొక అశరీరి ఆత్మను. నేను వేరు, ఈ శరీరం వేరు. ఈ స్థితిలో లోక కళ్యాణం చేసే వారిని స్వయం సంతుష్టమనిగా అయ్యి, నేను ఆత్మ సంతుష్టత కిరణాలను సదా అనుభవం చేసుకుంటాను. I, the soul, always try to merge in the God's love. The God's love helps me to win over hard situations. God's love make my life easy. God's love helps me to experience the unlimited power from the Supreme Father. I always try to be a detached soul, a special soul to the Supreme Father. Experience the soul's power and spread such power towards others. Today, I'm going to plan my day. Throughout the day, I'm going to merge at the God's love. The merge towards the Father is such a beautiful thing, where I experience stage of peacefulness. Hey Father, thank you so much for showing me the path of God's love. I try to merge in His love and experience a easy and a happy life. Om Shanti, Shanti, Shanti. I, the soul, take the true vibrations, the love from my Father, spread God's love to every part of this body, and be a divine personality all the time. Om Shanti, Shanti, Shanti.